ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మల్లగూడెం అటవీ ప్రాంతంలో హత్యకు గురైన శిల్పారాణి కేసును బుట్టాయిగూడెం పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. భర్త చనిపోవడంతో కొయ్యలగూడెం మండలం రామనుజాపురానికి చెందిన ఎడ్లపల్లి గణేష్ అనే యువకుడితో శిల్పరాణి సన్నిహితంగా ఉండేదని, అనంతరం శిల్పరాణిని గణేష్ ఎలాగైనా వధించుకోవాలని తలచి ఆమెను మల్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 48 గంటల్లో కేసును ఛేదించి నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వెంటనే స్కీమ్ రీచ్ అయ్యాం, మేమంతా రీచ్ అయ్యాం. అదేవిధంగా టీమ్స్, డాగ్ స్క్వాడ్, మన ఏపీఎఫ్ఎస్ నుంచి కూడా టీం అక్కడికి విజిట్ చేయడం జరిగింది. మరి ఆ సమయానికి ఆ మహిళ ఎవరనేది కూడా మనకు తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న టాటూస్ని బట్టి ఆ అమ్మాయిని మనం గుర్తించి ఎవరు ఏం చేశారో తెలియకుండా ఒక మర్డర్ కేసు 103 క్లాస్ 1 బిఎన్ఎస్ కింద క్రైమ్ నెంబర్ 132గా బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఆ కేసులో మా ఎస్పీ గారి సూచనలు సలహాల మేరకు నేను ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా డిఎస్పీ గారు, పోలవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఆ కేసుని అతి తక్కువ సమయంలో 48 గంటలలోపే ఆ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసులో మృతురాలు వచ్చి పామర్తి శిల్పారాణి, సరిపల్లి మండలం. ఆమెకి వివాహం అయ్యి 2 పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. తల్లిదండ్రులతో వచ్చిన మనస్పర్ధల కారణంగా జంగారెడ్డిగూడెంలో అద్దెకు ఉంటుంది. ఆమెకి ఒక అబ్బాయితో ఒక 8 మంత్స్ నుంచి పరిచయం ఏర్పడింది. అతనికి కూడా వివాహం అయింది, ఒక బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఇతనితో కనెక్ట్ అయింది. ఇతను ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వదిలించుకుందామని చెప్పి ప్లాన్ చేస్తుంటే అమ్మాయి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల అతనికి దూరం కాలేకపోయింది. అది మనసులో పెట్టుకుని ఏదైనా అవకాశం వస్తే ఆ అమ్మాయిని చంపాలని ఆయన ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 20వ తారీఖు ఆ అమ్మాయిని పికప్ చేసుకుని ఇలా మల్లగూడెం ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చి మనం నిన్ను ఇక్కడి నుంచి వదిలేదనుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో కోపంతో ముందుగా అనుకున్న పథకం ప్రకారం అక్కడ ఉన్న ఒక జామాయిల కర్ర తీసుకుని ఆమెను తల మీద బలంగా మోది చంపడం జరిగింది.